జేఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై బైపాస్ రోడ్డులోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వరకు సాగింది. అనంతరం మంత్రి సుభాష్, కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిస్వంతరాయ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ఒక చేత్తో జాతీయ జెండా మరొక చేత్తో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని బైక్ ర్యాలీలో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ ర్యాలీ పసలపూడి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు కొనసాగింది. పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ నిజం కోసం నిలబడే నాయకుడు, రాష్ట్ర రథసారథి సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకున్నారని విమర్శించారు. అమరావతి రాజధానిగా కేంద్రం ఆమోదం తెలియజేస్తే ఇంకా నీవు మావిగన్ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నావని, ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావని, ఇప్పటికైనా మారాలని హితవు పలికారు. రాజధాని కోసం సుమారు 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల మనోభావాలను కూడా దెబ్బతీశారని అన్నారు. చంద్రబాబు మీడియా మిత్రులందరికీ నమస్కారం. 5 కోట్ల ఆంధ్రుల కళ నిన్న నెరవేరింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని పార్లమెంట్లో ఆమోదం పొందింది. శుభదినం. అత్యంత దయానీయమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు ఎక్కడ స్టూడెంట్స్ దగ్గర నుంచి 5 కోట్ల జనాభా మీ రాజధాని ఏదంటే ఏమి చెప్పలేని పరిస్థితి. రాజధాని లేని ఆంధ్రాగా గత 5 ఏళ్ళు ఉంటే ఎన్నో రకాల మాటలు మార్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి 3 రాజధానులు అన్నారు, మొన్నేమో రాజధాని ఎందుకు అంటున్నాడు ఆయన, నది తీరాన్ని రాజధాని ఏంటి అంటాడు ఆయన, అదేదో గన్ అంట, మావి గన్ నవ్వుకుంటున్నారయ్యా. ఈ మావి గన్లేంటి, నువ్వు దుర్మార్గుల చేతిలో గన్నం అవుతావని ముందే నీ తరతరాలు భావించి నీ పేరు జగన్ అని పెట్టారు. ఈ రోజున మళ్ళీ రాష్ట్రాన్ని రాజధానిని గన్ అని ఎట్టమంటాం అంటే ఇంకా దుర్మార్గుల చేతిలో గన్ కిందే ఉందాం అనుకుంటున్నారు. మీరు అందరూ కూడా రాష్ట్రాన్ని అలా చేయాలనుకుంటున్నారు. అందుకని వస్తున్న పెట్టుబడులను కూడా వెనక్కి పంపే ప్రయత్నాలు, కోర్టుల్లో కేసులు వేయటాలు, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం అమరావతికి ముందుగా అమరావతి రైతులకి మనందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే 24,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఒక రకంగా దారాదత్తం చేశారు. అమరావతి మనకి రాష్ట్రంలో అమరావతిని
ప్రపంచ స్థాయి అమరావతిగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆకాంక్ష ఈరోజు నెరవేరింది. మళ్ళీ అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేము వస్తే మేము అమరావతిని రాష్ట్ర రాజధానిగా తీసేయలేము అని. నువ్వు అటువంటి దుర్మార్గుడు అని తెలిసే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పడింది. అయితే ఎంతసేపు విచ్ఛిన్నం చేయడమే ఎజెండాగా మీరు మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. ఏదేమన్నప్పటికీ మీ మాటలు, మీరు మాట్లాడే ప్రతి ప్రెస్ మీట్, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. మీ వింత చేష్టలు మరి అందరూ కూడా అయోమయం పరిస్థితి. అసలు ఈ సీఎం ఎలా చేసాడు అనుకున్నారు. 5 ఏళ్ళు సీఎం డార్క్ రూమ్లో చేశాడు కాబట్టి సరిపోయింది, కానీ అదే ప్రజల మధ్య వచ్చి చేస్తుంటే ఇక ఎన్నో రకాల విన్యాసాలు చూసేవాళ్ళు. ఏదేమన్నప్పటికీ మన రాజధాని, మనం కలల కన్న రాజధాని, ప్రపంచ స్థాయి రాజధానిని చూడబోతా ఉన్నాం. వెల్లువల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఎక్కడ మనం చూసాం, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 21 నెలల్లో 60,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇవ్వడం జరిగింది. ఈరోజు చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు చూడటానికి మగ్గాలకి 200 యూనిట్లు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. ఒక కుటుంబంలో, మగ్గాల కుటుంబంలో నెలకి 720 రూపాయలు అంటే సంవత్సరానికి 8,640 రూపాయల ఆదాయం. అలాగే మరమగ్గాలకి నెలకి 1,800 ఆదాయం ఒక కుటుంబానికి. అలాగే సంవత్సరానికి 21,600 రూపాయలు లబ్ధి పొందుతూ ఉన్నారు. బీసీలకు ఎప్పుడూ వెన్నుముక్కగా నిలిచింది ఈ పార్టీ. అమరావతి సాధనలోనూ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది, ఒకే మాట మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి నైట్ ఒక కళ వస్తుంది, రేపు పొద్దున్న 2 రాజధానులు అంటారు, తర్వాత రోజు ఒక కళ వస్తుంది 3 రాజధానులు అంటారు, తర్వాత రోజు ఒక కళ వస్తుంది వాళ్ళ రాజధానులు ఎందుకు అంటారు. ఆయనకు క్లారిటీ ఉండదు. అలాగే మొన్న బొత్స గారు అసలు ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం అని ఆయన చెప్పడం, మేము మద్దతు తెలపమని ఆయన చెప్పడం, మిథున్ రెడ్డి గారి మద్దతు తెలపని చెప్పడం, ఎంపీలు అందరూ కూడా మేము మద్దతుగా నిలుస్తామని చెప్పడం, వాళ్ళ ఎంపీలు. చాలా విచిత్రంగా ఉంది. ఏదేమైనప్పటికీ కనీసం ఆయన పార్టీ నాయకుల మీద కూడా ఆయనకు హోల్డ్ లేదనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రజలందరం కూడా ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ, ఈరోజు ఏ రోజైతే మనకి ఈ రాజధాని పార్లమెంట్ ఆమోదించిందో ఆ రోజు నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది అని తెలియజేసుకుంటూ, ఈరోజు అతి త్వరలో మనం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దారంటే ఏ విధమైన సందేహం లేదు. పెట్టుబడులు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాయన్నప్పుడు నువ్వు ఎలా ఇవ్వగలవు అని అన్నారు. ఆకలికి సిగ్గుచేటు. ఈరోజు క్రెడిట్ చోరీకి కూడా పాల్పడతా ఉన్నాడు ఆయన. గతంలో నువ్వు ఎలా తెస్తావు, ఈ పెట్టుబడులు సాధ్యం కావన్నాడు. మొన్నేమో తెచ్చినాయని నా వల్ల వచ్చినాయి అన్నాడు. సిగ్గు శరం అనేది లేకుండా ఏ పడతాయి మాట్లాడి అసలు ఈయన ఏ విధమైన అవగాహన లేకుండా ఈ పేర్లు ఏంటో అర్థం కావట్లే. మావి గన్నం, ఏదో గన్నం, ఈ గన్నులు ఏంటో మాకు అర్థం కావట్లేదు. కానీ ఏదేమన్నప్పటికీ రాష్ట్రం ఇది సంక్షేమ అభివృద్ధి పదంలో ముందంజలో ఉంది. అలాగే వెల్లువల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మనం త్వరలో చూడబోతా ఉన్నాం ప్రపంచ స్థాయి అమరావతిని మనం చూడబోతా ఉన్నాం, ప్రపంచ స్థాయి రాజధాని మనం చూడబోతా ఉన్నాం అని తెలియజేసుకుంటూ
ఢిల్లీలో పార్లమెంటు రాజధాని ఇవాళ ఆమోదింపబడింది. పార్లమెంట్ ఈ రోజు రాజధాని ఆమోదించబడింది. పార్లమెంట్లో రాజధాని ఆమోదించబడింది. పార్లమెంట్లో రాజధాని జై అమరావతి. దేవతల రాజధాని, దేవతల రాజధాని, ఆంధ్రలో రాజధాని, ఆంధ్రలో రాజధాని. జై జై అమరావతి, జై జై అమరావతి, జై చంద్రబాబు. వాసంజెట్ సుభాష్ గారి నాయకత్వం, వాసంజెట్ సుభాష్ గారి నాయకత్వం, వాసంజెట్ సుభాష్ గారి నాయకత్వం, వాసంజెట్ సచిన్ గారి నాయకత్వం, వాసంజెట్ సచిన్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, 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 జై తెలుగుదేశం. ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. జై అమరావతి, 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 జై సుభాష్, జై సుభాష్, జై సుభాష్, జై సుభాష్, జై సుభాష్, జై సుభాష్, జై సుభాష్. అమరావతి, ఆంధ్రుల రాజధాని, రాజధాని, అమరావతి, రాజధాని, 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 అమరావతి. జై సుభాష్, జై సుభాష్, జై సుభాష్, జై సుభాష్, జై సుభాష్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నాయకత్వం.